ఎలా ఎలా కాదురా, నీ వల్ల కాదు. ఎందుకంటే వసుంధర వంశీకి ప్రేయసని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నువ్వు వంశీ అంటే ఎవరు నమ్మర్రా? నువ్వు వంశీవి కాలేవు, వసుంధర భర్తగా ఉండలేవు. అది నీ వల్ల కాదు. బాధతో ఈ గుండెను ముక్కలు చేసుకోవటం కంటే ఇది తాగి బాధను దిగమింగుకోవటమే మంచిది. వసు, నిన్ను పెళ్లి చేసుకుని ఆనందంగా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఒక దేవతలా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు నన్ను కాదన్నాక ఇంకా బతకటం అనవసరం వసు. కనీసం ఇలా తాగి కూలబడి చచ్చిపోతే అప్పుడైనా నన్ను మోసుకెళ్ళటానికో తీసుకెళ్ళటానికో వస్తావేమో బస్సు. నువ్వు రావాలి. ఆనంద్, చిన్నప్పుడు నీకు ఇంట్లో సరదాగా బొమ్మలు పెళ్లి చేసేదాన్ని. కానీ నువ్వు ఇంకొంచెం అందంగా బొద్దుగా ఉంటావని ఎక్కువసార్లు నీకు పెళ్లి కొడుకు వేషం వేయించాం. ఇప్పుడు నీకు అలేఖ్యకు జరిగిన పెళ్లి కూడా ఒక బొమ్మతో జరిగిందని భావించు. అలా అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా నిర్ణయం కాదనవని అనుకుంటున్నాను. నా నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటావని కూడా అనుకుంటున్నాను.
రే ఆనంద్, అప్పు చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. నీ ప్రేమని చంపేసి నీ ఆశలన్నీ వదిలేసుకొని నీ బాధ ఉందే దాన్ని సమాధి చేసేసి అప్పు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండు. కరెక్ట్గా చెప్పాను అప్పు, కరెక్ట్గా చెప్పానా? బాగా చెప్పానా? చెప్పా. మనసులో ఉన్న మనిషిని చంపేసుకొని ఆ మనసుని చంపేసుకొని మనిషిని దూరం చేసుకొని ఎప్పుడూ ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవద్దని చెప్పగలిగే ఏకైక మనిషి, ఈ ప్రపంచంలో ఏకైక మనిషి నువ్వే అప్పు. ఇద్దరిని దూరం చేసి ఇద్దరు మనసుల్ని ఇబ్బంది పెట్టేసి అందులో ఆనందం వెతుక్కుంటారు చూడు, ఆ తృప్తి నీ ఒక్కదానికి వస్తుంది అప్పు. సూపర్. ఏమండి, ప్రేమ గురించి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి. మీరు వసుంధరని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంటున్నారు. కానీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నక్షత్ర మీరు లేని ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూస్తూ నించుంది. మీరెప్పుడు తన ప్రేమని అర్థం చేసుకుంటారా అని ఇప్పటికీ మీ వెంట తిరుగుతోంది. అది ప్రేమ కాదంటారా? చెప్పండి, అది ప్రేమకు పనికి రాదంటారా? సూపర్. వాట్ ఏ డెఫినేషన్ టు లవ్. బాగా చెప్పా. ఇది అదే కదా నా బుజ్జి మరదలు. దానికి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండు, చూస్తూ ఉండు. ఏంట నక్షత్ర, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? రోజు ఇలా తాగొస్తే నువ్వు నన్ను భరిస్తావా? తాగి నన్ను టప కొట్టేస్తాననుకో, మేము ఊరుకుంటారా? చెప్పవా ఎంత ప్రేమిస్తున్నా? మినిమం సెన్స్ తో బిహేవ్ చేయి. అబ్బో సెన్స్ విన్నావా? ఏంటవా నా మీద ప్రేమ ఎంత ఉందో ప్రేమ గురించి అప్పుకి తెలియజెప్పమండి ఉంటే బిహేవియర్ గురించి మాట్లాడతావు నువ్వు చెప్పగలవా? వదలప్పు, వదలు. నా మీద ప్రేమ గురించి చెప్పమని ఉంటే నా బిహేవియర్ గురించి మాట్లాడతావు నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. అదే నా పశువుని చెప్పమంటే మా మధ్య మొదటి నుంచి ఇప్పటిదాకా జరిగిందంట కంటి రెప్పేయకుండా మొత్తం చెప్పేసేది. నా మీద అది నా మీద వసుందరుకున్న లవ్. అది మీకు అర్థం కాదు. నీకు చెప్పినా అర్థం కాదు. నీకు మాత్రం పరువు, మర్యాద, అధికారం వీటి గురించి అడిగితే బాగా చెప్తావు. నువ్వు ప్రేమ గురించి చెప్పలేవు. అప్పు, నువ్వు మా క్షేమం కోరుకుంటున్నానంటున్నావు కదా. నిజంగా నువ్వు మా క్షేమం కోరుకునే దానివైతే ఇదిగా మేమిద్దరం ప్రేమించిన అమ్మాయిల్ని దూరం ఎందుకు చేస్తున్నావు? మా మనసుల్ని ఎందుకు విరిచేస్తున్నావు? ఏవండి, నేనేమి ఈ ఇంట్లో ధిక్కారాన్ని చూపించట్లేదు. నాకు మీ మీదున్న హక్కు, అధికారం, ప్రేమతోనే ఇదంతా చెప్తున్నాను. ఏం హక్కు? తొక్కలో హక్కు. ప్రేమించిన వాళ్ళని దూరం చేసే హక్కు ఎవరికి లేదు. ఆయన ఆనందలేకి ఏం తప్పు చేశారు చెప్పు? అలా దొంగసాటుగా వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? లేదు. అందరి ముందు, చాలా మంది ముందు ఆనంద్ అలేక మెళ్ళ తాళి కట్టని నేను చూశాను. తప్పది. దాన్ని కూడా నువ్వు తప్పుగా లెక్కడతావు. నువ్వు నా దృష్టిలో ఎవరైనా ఒకటే. ఆనంద్ నేనేదో తాగి బాగుతున్నాను అనుకుంటుంది. నువ్వు చెప్పరా?
చెప్పు నువ్వు, ఇదిగో జాగ్రత్తగా చెప్పరా. తలదించుకుంటావేంట్రా నువ్వు? రే నోడరా, అదిగో అదే నన్ను ప్రేమించింది కదా, దాన్ని అడుగుదాం బుజ్జిమరతలు. నన్ను ప్రేమించారన్నావు అంటే ప్రేమ గురించి నీకు తెలుసు కదా. సరే నక్షత్ర, నీకు ప్రేమ గురించి బాగా తెలుసుగా. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో. ఇదిగో అప్పుకు చెప్పు, తెలియదంటే చెప్పు. ఏమండి, మీరు ఎవ్వరిని ఏమి అడిగినా ఎవరు సమాధానం చెప్పరు. నిజమే. ఇదిగో నేను ఇలా కాకుండా పాత వంశంలో ఉండుంటే బాగుండేది. వసుంధర కోసం ఈ రూపు మార్చుకొని వచ్చాను. కేవలం వసుంధర ప్రేమ కోసం ఇలా వచ్చాను. ఇలాంటి మంచి పనులు చేయడం ఎందుకని నేనే తాగి రెచ్చగొడుతున్నాను. సరే, మీకంత ముఖ్యమైన వాళ్ళే ఉంటే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోండి. కరెక్ట్, నిజమే. వసుంధర లేకుండా నేను ఉండలేను, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను. నువ్వు అత్తకిచ్చిన మాట కోసం ఎంత తప్పిస్తున్నావో, నేను కూడా వసుంధరకి ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగిస్తాను. అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకో. ఏమంటే ఎంతసేపు మిమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటారే గాని మా బాధను అర్థం చేసుకోరా? చెప్పండి, మాకు మీ మీద కడుపు తీపి ఉండదా? మాకు దూరంగా వెళ్ళిపోతారా? ఒక్కసారి నా బస్సును కాదంటేనే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇదిగో ఇలా మారిపోయి వచ్చాను. ఇంకోసారి దాని గురించి వెళ్ళటం కష్టమా 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 కాదు. కానీ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఆగు వంశీ, నువ్వు అలా చేయొద్దు. ఒక్కసారి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే మేము తట్టుకోలేకపోయాం. మరోసారి వెళ్ళిపోతే మేము భరించలేము నాన్న. బా, నిజంగా మీ వంశీ నిజంగా చాలా గొప్పడు. అంటే నేనే ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ భరిస్తూ వచ్చాడు. చాలా గొప్పడే. రూపం మార్చుకొని వచ్చినా కూడా అదే ప్రేమ, అదే ఆలోచనలతో ఇలా బాధపడుతూ ఇలా భరిస్తూ, అందుకే మేమిద్దరం మిమ్మల్ని ఎవరిని శ్రమ పెట్టకుండా. పర్లేదు ఆనంద్, నా చేయి పట్టుకోవడం కాదురా. వెళ్ళి అలాగే చేయి పట్టుకో. వదిలే వెళ్ళు. ఏమండి, నేను మిమ్మల్ని చూస్తూ బ్రతుకుతున్నానండి. మీరు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతే తట్టుకోవడం నా వల్ల కాదండి. దయచేసి లోపలికి రండి. వదలప్ప, రండి. నా మాట వినండి ప్లీజ్. నా మాట వినండి. పదండి. వదలప్పు. మీరు ఇప్పుడు డ్రింక్ చేసి ఉన్నారు. అవును, మీరు అసలు వెళ్ళడానికి వీల్లేదు. లేదు నేను వెళ్తాను. రండి అన్నయ్య, వదలరా, వదలు. రండి అన్నయ్య ప్లీజ్. రే ఆనంద్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్, ఏం చేయమని చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. నా వసుంధర నేను లేకపోతే బతకలు. అందుకు నువ్వు వంశీలా వెళ్ళాలి. సార్ సార్ వంశీ సార్, జీవితంలో ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. వసుంధర కూడా జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. కానీ నేనే వంశీ సార్,
మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. అందుకే మీ ప్రేమకి నిర్వచనం నా రక్తంతో నేను రాస్తాను వంశీ సార్, రాస్తాను. ఏంటి మామ్, బావ ఫుల్ బాటిల్ ఎత్తి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక మనకే ప్రాబ్లం లేదు బేబీ. ఇప్పుడు మనం ఏం చేసినా ఎవ్వరికీ మన మీద అనుమానం రాదు. ఎలాగైనా ఈ ఊళ్ళోనే నీకు వంశీకి పెళ్లి జరగాలి. వసుంధరకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోవాలి. అసలు గదిలో బావ ఏం చేస్తున్నాడు మామ్? పాత పాటలు పెట్టుకుని ఇంకో ఫుల్ బాటిల్ పట్టుకుని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ బాధపడుతూ ఉంటాడు బేబీ. అయితే నేను వెళ్ళి చూసేస్తాను మామ్. వద్దు బేబీ, శాశ్వతంగా వంశీ పక్కనే ఉండే టైం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి అంత చెడగొట్టకు. ముందు ఆ వసుంధర చస్తే నీ బావతో నీ పెళ్ళి ఆపడానికి ఎవ్వరూ ఉండరు. ఆలోచించు బేబీ. ఆగు. నేను ఏం చెప్పినా సరే నానమ్మ అంటూ తలూపే నా మనవడు నేను దుమ్ము కంటే హీనంగా చూసే ఆ వసుంధర మాటకు తల వంచాడు అంటే వాడింక నా మనవడు కానట్టే. నా స్థాయి అంతస్తు గుర్తుపెట్టుకునే మాట్లాడుతున్నావా? నా స్థానంలో నువ్వు ఉంటే దీన్ని క్షమించి వదిలేస్తావా, చంపేస్తావా? చెప్పు. నా మనవడు దాన్ని బొమ్మలాటగా పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ తను మా ఇంటి కోడలయ్యుంటే నా దృష్టిలో ఇందాకే చచ్చిపోయింది. అర్థమైందా? అలేఖ్య, తలుపు తీ అలేఖ్య. అలేఖ్య ప్లీజ్ తలుపు తీ. వద్దక్క, ఇక నన్ను నీ గదిలోనే ఉండనివ్వు. ఇక ఈ జన్మలో ఆ ఇంటికి కోడలయ్యే యోగం నాకు లేదు. నువ్వు పడ్డ తాపత్రయం, నువ్వు మా పెళ్లి చేయాలని పడిన శ్రమ అంత వృధానే అక్క. ఈ ప్రపంచానికి నేను నా మొహం చూపించుకోలేనక్క. అలేఖ్య ప్లీజ్, అలా అని నువ్వు నిరాశ చెందకు. కొంచెం ఆశావాదంతో ఉండు. మళ్ళీ మనకి దేవుడు మంచి అవకాశం ఇవ్వకపోడు. నేనన్నీ చక్కదిద్దుతాను. ప్లీజ్ నన్ను నమ్ము. అలేఖ్య తలుపు తీ. అలేఖ్య, ఏం చక్కదిద్దుతావే? దాని జీవితాన్ని నాశనం చేసేసి ఇక్కడికొచ్చి మళ్ళీ భరోసా ఇస్తున్నావు? భరోసా చంపేస్తానే నిన్ను. దాన్ని నేను ఆ ఇంటి కోడల్ని చేద్దామని, అవసరమైతే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకునైనా ఆ ఇంట్లో ఒకదాన్ని చేద్దాం అనుకున్నానే. నువ్వు దాని జీవితాన్ని నాశనం చేసావు కదే. నిన్ను చంపేస్తానే నువ్వు. దానికి దొంగచాటుగా పెళ్లి చేసి ఇది నా చెల్లెలే అని ముత్తైదోల ముందు నిర్ధారించావు కదే. దాని జీవితాన్ని అమ్మవారి ముందే బలి చేసావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. అది నిన్ను అక్క అక్క అని పిలిచినా దాన్ని నిలువురా ముంచేసావు కదే. నిన్ను చంపేంత వరకు నా కసి తీరదు. నేను చంపేస్తాను. ఉండు చెప్తా. ఈ పెట్రోల్ పోసి నిన్ను తగలబెడతాను. అరవకుండా చచ్చిపో. ఒసేయ్ నానమ్మ, తనని చంపడానికంటే ముందు నన్ను చంపు. రెచ్చిపోతున్నావంటే ఊరుకుంటుంటే జరగ పిచ్చమొహం. నువ్వు దాన్ని ఇలా వెనకేసుకురాబట్టే నీ బతుకు ఈ స్థితికి వచ్చింది. అది ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి కారణం
ఇలా చెయ్యడానికేనే దాన్ని చంపినా పాపం లేదు. నువ్వు జరుగు. నానమ్మా, ఇంకొక మాట దాని గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. మా అక్క గురించి నాకు తెలుసు, నీకు తెలీదే. నేను ఆనంద్ గారిని పెళ్లి చేసుకున్నా, నిన్ను నన్ను క్షమించి వదిలేశాడంటే అది మా అక్క వల్లే. నువ్వు నా జీవితం బాగుండాలని కలలు కనొచ్చు, కానీ నా పక్క నక్కుంటే చాలు, నా జీవితం తనే చక్కబెడుతుంది. బాగా చక్కబెట్టిందిగా. ఇప్పుడు నీకిప్పుడు బుద్ధి రాదే. అమ్మ చాటు కొడుకైనా ఆ ఆనంద్ బాబు ఇక్కడ ఈ ఇంటికి రాకుండా ఉంటాడు చూడు, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాని కొంగు చాటున ఏడుస్తూ చావు.